అసదుద్దీన్ ఓవైసీ. ఈ పేరు వినగానే చాలా మందిలో కలిగే ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆయనకు భారతదేశం అంటే ప్రేమ ఉందా, దేశంపై భక్తి ఉందా, దేశానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే అసదుద్దీన్ ఓవైసీ ఎటువైపు ఉంటారు అనేటువంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటి సమయం రానే వచ్చింది. ఆ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ తన దేశ భక్తిని ఏ విధంగా నిరూపించుకున్నారంటే ఆయన మాటలోనే చూద్దాం. మా రాజకీయ అభిప్రాయాలు వేరైనా దేశ సమగ్రత విషయంలో మేమంతా ఒక్కటే. ఈ విషయాన్ని మా పొరుగు దేశం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అని ఓవైసీ గారు అన్నారు. మన భారతదేశం యొక్క భద్రత విషయంలో, మన భారతదేశం యొక్క గొప్పతనం విషయంలో అసదుద్దీన్ ఓవైసీ గారి ఫాలోవర్స్ ఆయన్ని చూసి నేర్చుకోవాలి. భారతదేశం గొప్పతనం గురించి బహ్రెయిన్ మరియు ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడారో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదాన్ని ప్రపంచంలోని కీలక దేశాలకు తెలియజెప్పేందుకు అఖిలపక్షం పార్లమెంటరీ బృందం ఆల్ పార్టీ డెలిగేషన్ విదేశీ పర్యటన కోసం వెళ్లడం జరిగింది. 10 రోజుల పాటు జరిగే ఈ అవుట్రీచ్ మిషన్లో చాలా మంది నాయకులను మన భారత ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. ఇందులో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటేరియన్లు మరియు మాజీ మంత్రులతో సహా 51 మంది రాజకీయ నాయకులు మరియు 8 మంది మాజీ రాయబారులు, వీళ్ళందరూ కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్న దేశాలు. ఇంకా అదనంగా 25 దేశాలతో పాటు ఇతర ప్రభావవంతమైనటువంటి దేశాలు పర్యటించనున్నారు. వీళ్ళంతా ఆ దేశాల్లోకి వెళ్ళి ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ పైన మాట్లాడతారని, అలాగే పాకిస్తాన్ స్పాన్సర్ చేసేటటువంటి టెర్రరిజాన్ని ఖండిస్తూ మాట్లాడాలని వీరిని పంపించడం జరిగింది. ఇందులో హైదరాబాద్కు చెందిన ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క ఎంపీ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే అసదుద్దీన్ ఓవైసీ ప్రతిసారి బీజేపీ గవర్నమెంట్ని విమర్శిస్తూ ఆ పార్టీ చేసే పనులను ఖండిస్తూ మాట్లాడేటటువంటి నాయకుడు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం స్వయంగా అసదుద్దీన్ ఓవైసీని ఎన్నుకొని హైదరాబాద్ నుండి సౌదీ అరబ్, బహ్రెయిన్, కువైట్ మరియు అల్జీరియా దేశాలకు అవుట్రీచ్ మిషన్ కోసం పంపించడం జరిగింది. ఓవైసీ గారితో పాటు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండే మరియు జార్ఖండ్కు చెందినటువంటి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా వెళ్ళారు. చాలా మంది అసదుద్దీన్ ఓవైసీ పేరు తీసుకొని అతను మా నాయకుడు, మా తరపున ప్రశ్నించే గొంతు అని రకరకాలుగా అంటూ ఉంటారు. వాళ్ళందరి కోసం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమంతా భారతదేశంలో ఉంటున్నాం. మనందరికీ మన అభిప్రాయాలను మరియు వ్యతిరేకతను తెలియజేసేటువంటి ప్రజాస్వామ్య హక్కు ఉంది. కానీ ఎప్పుడైతే దేశానికి సంబంధించినటువంటి విషయం వస్తుందో, నేషనల్ ఇంట్రెస్ట్ యొక్క విషయం వస్తుందో, అప్పుడు మనం మన యొక్క కులం, మతం, మస్లక్, జమాత్తో సంబంధం లేకుండా దేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్కు, జాతీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సిన, నేర్చుకోవాల్సినటువంటి విషయం మరొకటి ఉంది. దేశం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు మన వద్ద ఉన్నటువంటి స్కిల్స్, టాలెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి ఉపయోగపడాలి తప్ప దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి మన ప్లాట్ఫామ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపయోగించకూడదు. రాజకీయ పార్టీలు అనేవి అధికారంలోకి వస్తాయి, వెళ్తాయి. కానీ దేశం యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, దేశం యొక్క రాష్ట్రం యొక్క సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది అలానే ఉంటుంది. మనం మన యొక్క వ్యతిరేకతను తెలియజేయవచ్చు. అసదుద్దీన్ ఓవైసీ మోదీని వ్యతిరేకిస్తాడు, మీరు అసదుద్దీన్ ఓవైసీతో వ్యతిరేక విషయాలను చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ తమ యొక్క అభిప్రాయాలను, భేదాభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఎప్పుడైతే దేశం యొక్క సమస్యకు సంబంధించినటువంటి విషయం వస్తుందో అప్పుడు మనందరం కూడా దేశం కోసం నిలబడడం అనేది చాలా అవసరం. ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీని ఫాలో అవుతారో వాళ్ళు ఆయన దగ్గర నుంచి ఈ విషయం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంటుందో అప్పుడు మనం దేశంతో పాటు నిలబడాలి అని ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఒకవేళ మనకు ప్రభుత్వం విషయంలో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఎంతవరకు వ్యతిరేకత ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మన దేశం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం మన వ్యతిరేకతను పక్కన పెట్టి మన దేశ ప్రభుత్వానికి అండగా మనం నిలబడాలి. అయితే బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగమైన ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ
అసదుద్దీన్ ఓవైసీ బెహ్రెయిన్లోని ప్రముఖులతో జరిగిన సంభాషణలో పాకిస్తాన్ ఒక విఫల దేశం అని కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా, గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు గురించి ప్రపంచానికి తెలియజేయడానికే మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు ఈ ఉగ్రవాదం వల్ల మేము ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. ఈ సమస్యకు పాకిస్తాన్ మూల కారణం. ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడం ఆపేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు అని అన్నారు. ఇక రెండో విషయం, ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే వారు ఊహించని దానికంటే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది. భారత్ ఎప్పుడూ సంయమనం పాటిస్తూ వస్తుంది. 6 రోజుల క్రితం పెళ్ళైన మహిళ 7వ రోజు వితంతువుగా మారింది. 2 నెలల క్రితం వివాహమైన మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది. మా రాజకీయ అభిప్రాయాలు వేరైనా దేశ సమగ్రత విషయంలో మేమంతా ఒక్కటే. ఈ విషయాన్ని మా పొరుగు దేశం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఓవైసీ గారు అన్నారు. ఇక మూడో విషయం ఏమన్నారంటే, భారతదేశానికి తన పౌరులని కాకుండా దేశంలో నివసించే ప్రతి ఒక్కరి భద్రతను కాపాడడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ లాంటి విఫల రాజ్యం నుంచి వస్తున్న అన్ని రకాల ముప్పులను మా వాయు రక్షణ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. అలాగే ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం చాలా అవసరం. పాకిస్తాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టులోకి తిరిగి తీసుకురావడానికి బెహ్రెయిన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కూడా కోరడంతో పాటు దయచేసి పాక్ నిధులు మంజూరు చేయొద్దని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ గారు పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అనేటటువంటి నినాదాలు కూడా చేస్తూ, మాలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ దేశ భద్రత విషయంలో మేమంతా ముందుంటాం, మాకు కావాల్సింది దేశ భద్రత అనే విషయాన్ని ఆయన ముందుకొచ్చి ప్రకటించడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మనమంతా కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ఒక పార్టీ మరో పార్టీ మధ్య అనేక భేదాభిప్రాయాలు, వ్యతిరేకతలు ఉండవచ్చు, కానీ దేశ భద్రత విషయంలో పార్టీలు, కులాలు, మతాలను పక్కన పెట్టేసి మనమంతా భారతీయులం, దేశ రక్షణే మనకు ప్రధాన లక్ష్యం అనేటటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. ఈ సందర్భంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, ఓ అల్లా, నా ఈ దేశాన్ని మతోన్మాదం నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.